కొరియన్ కనకరాజు సినిమా కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నారు వరుణ్ తేజ్. న్యూస్ స్ట్రాటజీ ప్రమోషన్స్తో క్రేజీ బజ్ బిల్డ్ చేస్తున్నారు. మరి 7 ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్కి కొరియన్ కనకరాజు సినిమా బ్రేక్ ఇస్తుందా? ఇంతకీ సినిమా సక్సెస్ పై మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటి? కొరియన్ కనకరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు తమన్. సినిమాకి సంబంధించిన సాంగ్స్, లైవ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. అలాగే ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్న వరుణ్ తేజ్ తన గత సినిమాలు అభిమానుల్ని డిసప్పాయింట్ చేశాయన్నారు. అయితే ఆ లోటుని ఫుల్ఫిల్ చేయడంతో పాటు టాలీవుడ్ ఆగస్టు బాక్సాఫీస్ దగ్గర కొరియన్ కనకరాజు బోనీ కొడుతున్నామంటూ సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజు సినిమా తనకు ఎంతో స్పెషల్ అంటున్నారు రితికా నాయక్. ఈ సినిమా షూటింగ్ టైంలో వరుణ్ తేజ్తో ఎన్నో బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయన్న రితిక ఖచ్చితంగా ఆన్ స్క్రీన్లో తమ కెమిస్ట్రీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందన్నారు. అలాగే సినిమాలో సత్య కామెడీ ట్రాక్ హిలేరియస్గా ఉంటుందని, షూటింగ్ టైంలో కూడా ఎన్నో ఫన్ మూమెంట్స్ జరిగాయన్నారు. ఆగస్టు 7న సినిమాని ఆడియన్స్తో పాటు చూసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు రితికా నాయక్. థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించే సినిమానే కొరియన్ కనకరాజు అన్నారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్గా సాగుతుందని, అలాగే అదే రేంజ్లో కొరియా బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్గా ఉంటాయన్నారు. సింపుల్గా చెప్పాలంటే అనంతపురంలో ఉండే కనకరాజుకి కొరియా డాన్ ఆత్మ ఎందుకు పట్టిందనేదే ఈ కొరియన్ కనకరాజు సినిమా అంటూ ఎగ్జైట్మెంట్ పెంచేశారు మేర్లపాక గాంధీ.